హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కర్రీ ఏంటో చూద్దామా? మష్రూమ్స్ కర్రీ అండి. ఎలా చేయాలనో చూసేద్దామా? ఇంకెందుకు లేట్గా ఉంటారు, రండి వెళ్దాం. చూడండి, ఒక ఆనియను, టమోటా, ఒక తెల్లగడ్డ అండి, ఇవన్నీ బాగా కట్ చేసుకొని మిక్సీ పట్టేయాలండి. మిక్సీలో కొంచెం తగినంత కారము, మన ఇంట్లో బీపీ షుగర్లు వాళ్ళని చూసుకొని మనం ఉప్పు కారం ఎప్పుడైనా తగినంత వాడుకోవాలండి. కొద్దిగా పసుపు అండి, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని అన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా తగినంత ఉప్పు కూడా వేయండి. ఉప్పు అన్నీ వేసిన తర్వాత మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత కళాయి పెట్టి కళాయిలో కొద్దిగా ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేయండి. మనం మసాలా వేయించుకునే అంతగా ఆయిల్ వేయండి. అది పోపు పెట్టేసి పోపులోనే తిరువాత పెట్టిన దాంట్లో ఈ మసాలా గుజ్జంతా వేసి బాగా ఏగనివ్వాలండి. ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు. ఎందుకంటే టమోటా మిక్సీ కొట్టిన తర్వాత ఎంత వేయించకుండా ఉంటే అది స్మెల్గా ఉంటుంది. అంతలోపు ఈ మష్రూమ్స్ని కొంచెం గోరువెచ్చటి నీళ్లు కాంచిపెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసి, ఇవి పెద్ద ముక్కలుగా ఉంటే కొంచెం కట్ చేయండి, లేకుంటే అది చిన్నవి అయితే ఇలా, చిన్నవి అయితే అలానే వేయండి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని గోరువెచ్చటి నీటిలో కడిగి కొద్దిగా ఉప్పు వేసేయండి. ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు అలా బాగా కడిగేసేయండి. కొంచెం జోము ఏదన్నా పోతుంది. ఇలా మనకు మసాలా బాగా కొంచెము వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని అందులో వేసేసి బాగా అన్ని నీట్గా కడిగేసుకున్న తర్వాత చూడండి తెల్లగా ఎలా వచ్చినాయో. బాగా అన్నీ వేసేసుకొని ఒక్కసారిగా బాగా కలబెట్టేయాలండి. ఎందుకంటే ఈ టమోటా మిక్సీ పెట్టడం వల్ల ఎక్కువ జ్యూసీగా కర్రీ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.